హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పార్పల్లి. ఈరోజు ఈ వీడియోలో మనం లాజికల్ రీజనింగ్లో మిస్సింగ్ నెంబర్ కాన్సెప్ట్ చెప్పుకుందాము. మిస్సింగ్ నెంబర్ అంటే ఒక నెంబర్ ఇవ్వరు, ఆ నెంబర్ మనమే కనుక్కోవాలి. అయితే ఈ లాజికల్ రీజనింగ్ అనే దానికి ఒక క్రమమైన పద్ధతి అంటూ ఏమి ఉండదు, రకరకాల ప్యాటర్న్స్ ఫాలో అవుతుంది. ఏ నెంబర్స్ ఏం ఫాలో అవుతాయి అనేది మనం చాలా రకాలుగా వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అవన్నీ తెలియాలంటే కొంత ప్రాక్టీస్ అవసరం అవుతుంది. అలాంటివి ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చూసినట్లయితే మీకు వెతుక్కోవడానికి కొన్ని వేస్ అనేవి దొరుకుతాయి అనమాట. చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ కొన్ని సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్స్లో ఒక్కో సర్కిల్లో 3 నంబర్స్ ఉన్నాయి. వీటి మధ్య రిలేషన్ ఏంటి? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి 9, 8, 7, 12, 10, 8 క్వశ్చన్ మార్క్ 15, 28. వీటి మధ్య ఏం సంబంధం ఉంది, అసలు ఏం ఫాలో అవుతున్నాయి చూసినట్లయితే ఇక్కడ 7, 8, 9 వరుసగా నెంబర్లు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ లేవు, 8, 10, 12 అవుతున్నాయి కాబట్టి అది కాదు. ఇక్కడ చూస్తే మనకు ఒక ఐడియా, బ్రాడ్ ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ 10 ఉంది, 12, 8, 20 అవుతుంది మనకి. ఇవి రెండు కూడితే 20 వస్తుంది. 20లో సగం 10. అదే ప్యాటర్న్ దీని కూడా ఉందేమో చూద్దాము. 9 + 7, 9, 7, 16, 16లో సగం 8. అంటే ఈ రెండు సంఖ్యల్ని కూడి అందులో సగం ఇక్కడ వచ్చింది అనమాట. 12, 8, 20, 20లో సగం 10. అట్లానే ఈ రెండిట్లో సగం ఇది అవుతుంది. ఇక్కడ 15 ఉంది కాబట్టి ఈ రెండింటి మొత్తం ఎంత కావాలి మనకి? సగం 15 అంటే ఈ రెండింటి మొత్తం 30 కావాలి మనకి. ఆల్రెడీ మనకి 28 ఉంది కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుంది మనకి? ఎంత తీసుకుంటే 30 అవుతుంది? 2 తీసుకుంటే 30 అవుతుంది అనమాట. నేను కొంచెం వేగంగానే చెప్తున్నాను, డైరెక్ట్ చెప్పేస్తున్నాను. మీరు ఆలోచించుకునేంత టైం ఇస్తే వీడియో చాలా పెద్దగా వస్తుంది కాబట్టి డైరెక్ట్ చెప్పేస్తాను. నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ బాక్స్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. 128, 139, 152, 160, 167 క్వశ్చన్ మార్క్. ఏంటి ఎలా ఉంది? నెంబర్ సిరీస్ లాగా కనిపిస్తుంది కాబట్టి అసలు డిఫరెన్సెస్ ఎంత ఉన్నాయో చూద్దాం. 128 అంటే 139 ఎంత ఎక్కువ ఉంది? ఇక్కడ 11 ఉంది ఈ డిఫరెన్స్. తర్వాత 139 to 152 అంటే 13 ఉంది డిఫరెన్స్. ఇక్కడ 152 to 160 అంటే ఎంత పెరిగింది? 8. 160 to 167 అంటే 7. ఇక్కడ ఏమైనా ఒక పద్ధతి 11, 13, 15 అట్లా వస్తే మనం డైరెక్ట్ వేసేసుకుంటాం. కానీ ఇక్కడ అట్లా ఏం ఫాలో అవ్వట్లేదు. పోనీ అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆ ప్రధాన సంఖ్యలా అంటే కాదు. 11, 13 రెండే, ఇది కాదు మళ్ళీ. అంటే ఏదో లాజిక్ ఉందన్నమాట. ఈ 11 ఎక్కడి నుంచి వచ్చింది, ఈ 13 ఎక్కడి నుంచి వచ్చింది, ఈ 7 ఎక్కడి నుంచి వచ్చింది గమనించినట్లయితే జాగ్రత్తగా ఈ 11 అనేది ఈ 3 డిజిట్ నెంబర్లో ఉన్న డిజిట్స్ని కూడినట్లయితే 11 వస్తుంది. చూడండి 8, 2, 10, 10, 1, 11 అంటే 128కి ఆ సంఖ్యల మొత్తాన్ని కూడి ఈ నెంబర్ తీసుకున్నారనమాట. ఇది ప్లస్ 11 ఇది వస్తుంది మనకి. అట్లా ఈ నెంబర్స్ చూడండి 9, 1, 10, 10, 13, 13 దీనికి 13 కూడితే 152 వచ్చింది. ఈ నెంబర్స్ మొత్తం 5, 6, 8 దీనికి 8 కూడితే 160 వచ్చింది. 160లో 6 + 1 7 అవుతుంది. 160కి 7 కలిపితే 167. అట్లానే ఇదే ఫాలో అవుతుంది కాబట్టి ఈ నెంబర్స్ కూడితే సరిపోతుంది. 6, 1, 7, 7, 7, 14 అంటే 167కి మనం 14 కూడినట్లయితే ఎంత వస్తుంది? 181. ఇట్లా ఆలోచించాలి. ఇక్కడ ఈ ఆలోచనల కోసమే చెప్తున్నాను నేను, అంతే. ఇక్కడ కొన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి 3వ లెక్కలో. ఈ ట్రయాంగిల్స్ శీర్షాల దగ్గర కొన్ని నంబర్స్ ఉన్నాయి. కింద ఉన్న నెంబర్స్ చిన్నగా ఉన్నాయి, పై నెంబర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. ఎలా వచ్చింది? 34 ఉంది ఇక్కడ, ఇక్కడ 3, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 4, ఇక్కడ 2 ఉంది. 4, 5, 20, 2 10, 20 అనుకున్నాం అనుకోండి. ఇక్కడ అది వర్తించదు, 3 ఇందులో పోదు. మనం ఎన్ని 3, 34 అనేది చెప్పలేము కాబట్టి అది కాదు. ఇక్కడ చూసినట్లయితే మనకి 20 అనేది దేనికి దగ్గరగా ఉంది? ఇక్కడ 4 ఉంది, 2 ఉంది. 4 స్క్వేర్ అంటే 16 మనకి. 2 స్క్వేర్ అంటే 4. 4 స్క్వేర్ 16, 2 స్క్వేర్ 4. 16, 4 కలిపితే 20 అయింది. అంటే బేస్లో ఉన్న 2 నంబర్స్ యొక్క స్క్వేర్స్ తీసుకొని కూడినట్లయితే పై నెంబర్ వచ్చింది. ఇక్కడ చూడండి 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. 9 + 25 34 సరిపోయింది. అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఈ 2 ఏది ఫాలో అయితే 3వది కూడా అదే ఫాలో అవుతుంది. ఇక్కడ 6 స్క్వేర్ + 1 స్క్వేర్ తీసుకోవాలి. 6 స్క్వేర్ అంటే 36, 1 స్క్వేర్ అంటే 1. 36, 1, 37 కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ ఏమవుతుంది? ఇక్కడ 37 అవుతుంది. ఆన్సర్స్ ఇవ్వలేదు నేను, అవసరం లేదు, ఊరికే ఒక ఆలోచన కోసం. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఇక్కడ కూడా ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ భుజాలు, వీటి సైడ్స్ మీద నెంబర్స్ ఉన్నాయి, లోపల ఒక నెంబర్ ఉంది. చూడగానే మనకి ఏమర్థం? చూడండి కొంచెం ఇక్కడే మనకి ఆలోచన వస్తుంది కొంచెం. 4 5లు 20, 2 10లు 20 అంటే ఈ 20/10 వేసుకుంటే ఈ 2 వస్తుంది, లేదా 4 5లు 20/2 వేసుకుంటే 10 వస్తుంది. ఇక్కడ కూడా వర్తిస్తుందో లేదో చూద్దాం. 8 6లు 48, 48 12 4లు 48 అంటే ఈ 48ని 12తో డివైడ్ చేసినా 4 వస్తుంది, లేదా 48 4తో డివైడ్ చేసినా 12 వస్తుంది. సేమ్ ఇదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. 3 6లు
18. ఈ రెండింటి లబ్ధం 18 కావాలి. ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 అంతలు 18 అవుతుంది. 9 2 18. 3 6 18/2 అన్న 9 అవుతుంది. 18/9 అన్న 2 అవుతుంది అనమాట. ఇట్లా ఆలోచించాలి. నంబర్స్ని చూసి మనం గెస్ చేయాలన్నమాట. ఇంకో ప్రాబ్లం చూద్దాం. 5వది. ఇక్కడ గ్రిడ్ ఉంది 3/3 స్క్వేర్. దీంట్లో కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కార్నర్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది ఎలా కనుక్కోవాలి అంటే ఈ మిస్సింగ్ నంబర్స్ ఇన్ స్క్వేర్ అని ఇంతకుముందు నాది ఒక వీడియో ఉంది. ఆ వీడియో కూడా తప్పనిసరిగా చూడండి. నేను ఐ కార్డ్స్లో పెడతాను, లేదా అండ్ స్క్రీన్లోనైనా పెడతాను, తప్పకుండా చూడండి. అంటే మనం ఇలా నిలువు ఫాలో అవ్వాలా అడ్డం ఫాలో అవ్వాలా అనేది తెలియటం కోసం ఆ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అది కూడా చూడండి. ఇక్కడ చూడండి 8 4 6 12 18 15 6 14 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇట్లా చూసుకున్నాం అనుకోండి 6 2 12 6 3 18 అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఇట్లా చూస్తే అట్లా లేదు. 4 2 4 అలా లేదు. 6 లేదు కాబట్టి ఇట్లా చూద్దాం. 8 4 12 12 6కు సంబంధం ఏంటంటే 12లో సగం 6 ఉంది ఇక్కడ. అట్లనే 12 18 కూడితే మనకి 30 వస్తుంది. 30లో సగం 15. అది కలిసింది కాబట్టి అదే ఇక్కడ కూడా ఫాలో అవుతాం. 6 + 14 ఈ మొదటి రెండు సంఖ్యలను కూడి సగం చేస్తే కిందది వచ్చింది అనమాట. అట్లనే 14 6 20 20లో సగం 10 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 6th వన్ చూడండి. ఒక సర్కిల్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. 621 13 345 9 189 12 256 క్వశ్చన్ మార్క్. ఏంటి వీటి మధ్య సంబంధం? దీనికి ఏమైనా సంబంధం ఉందా? 621 13 ఇందులో పోతుందా తెలియదు మనకి. 9 పోతుందో లేదో తెలియదు. వీటి మధ్య సంబంధం ఏంటంటే ఒకవేళ దీనిలో లాగా ఇంతకుముందు ఒకటి చేసాం మనం. ఇక్కడ ఈ రెండో లెక్కలో లాగా ఈ సంఖ్యలోని అంకెల మొత్తం కూడి చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు కొన్ని పెద్దవి కొన్ని చిన్న సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ ఆలోచన ఉపయోగపడుతుంది మనకి. 6 2 8 8 1 9. ఇందులో ఎక్కడ 9 ఉందా? ఇక్కడ ఉంది 9. ఓకే, ఇది నెక్స్ట్ ఇక్కడ పెద్ద సంఖ్య 345. ఇక్కడ 3 4 7 7 5 12. దీన్ని కూడితే 12 వచ్చింది. 12 కూడా ఇక్కడ ఉంది. ఇది నెక్స్ట్ 1 8 9 8 1 9 9 18. 18 లేదు, చూద్దాం. ఇంకొకటి ఉంది పెద్ద సంఖ్య 2 5 7 7 6 13. 13 ఉంది ఇక్కడ. అన్నీ కలిసినాయి. పెద్ద సంఖ్యలోని అంకెలు మొత్తం ఎక్కడో ఒక చోట ఇచ్చాడు అనమాట. ఇంక ఇవన్నీ ఏంటి? ఇది ఒకటే అనుకున్నాం. 9 9 18 కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో మనకు రావాల్సింది 18. నెక్స్ట్ 7 చూడండి. ఇక్కడ ఒక సర్కిల్ ట్రయాంగిల్ స్క్వేర్, అట్లాగే ట్రయాంగిల్ స్క్వేర్ సర్కిల్ ఇట్లా ఉన్నాయి. మొత్తం 9 ఉన్నాయి. వీటిలో నంబర్స్ ఉన్నాయి 6 8 7 6 14 10 క్వశ్చన్ మార్క్ 9 11. ఏంటి సంబంధం? ఏమైనా కూడితే తెలుస్తుందా? 14 20 ఇట్లా కుదరదు. ఇక్కడికి 14 వచ్చింది, ఇంకా 7 ఎక్కువ ఉంది. ఇక్కడే 14 ఉంది, చాలా ఎక్కువ అయిపోతుంది. ఇట్లా కూడటానికి ఇవి తక్కువ ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయి. అట్లా కూడా కాదు. ఇట్లా నా డయాగ్రామ్స్ వేరువేరుగా ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ సర్కిల్స్ మధ్య సంబంధం ఉండొచ్చు, అట్లాగే స్క్వేర్స్ మధ్య సంబంధం ఉండొచ్చు, ట్రయాంగిల్స్ మధ్య సంబంధం ఉండొచ్చు. అవి ఏమన్నా కలుస్తాయో చూద్దాం ముందు. సర్కిల్ స్క్వేర్ ట్రయాంగిల్. సర్కిల్లో ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 6 ఉంది, 10 ఉంది, 9 ఉంది. 6 9 10. అట్లాగే స్క్వేర్స్లో ఏమున్నాయి? 7 14 క్వశ్చన్ మార్క్. ట్రయాంగిల్స్లో ఏమున్నాయి? 8 6 11. వీటిని కూడా చూద్దాం. 9 6 15 15 10 25 ప్లస్ చేస్తే ఇవి చూద్దాం. ఇది తెలియదు కాబట్టి ఇక్కడ 8 6 14 14 11 ఇది కూడా 25 వచ్చింది. అంటే ఒకే రకమైన డయాగ్రామ్స్లో ఉన్న అంకెల మొత్తం 25 ఉంది కాబట్టి ఈ స్క్వేర్లో కూడా 25 ఉండుంటాయి తప్పనిసరిగా. 7 + 14 21 వచ్చింది మనకి. ఇక్కడికి 21కి ఇంకా ఎంత కూడితే మనకి 25 అవుతుంది? 4 కూడితే 25 అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చే నెంబర్ మనకి 4. ఇట్లా డిఫరెంట్ డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఒకే రకమైన డయాగ్రామ్లో ఉన్న వాటి మధ్య సంబంధం ఉంటుంది అనేది మనకి ఆలోచన రావాలన్నమాట. నెక్స్ట్ 8 చూడండి. ఇక్కడ ఒక గ్రిడ్ ఉంది. ఈ గ్రిడ్లో కొన్ని నంబర్స్ ఉన్నాయి జిగ్జాగ్గా. 12 2 24 అనుకోవడానికి లేదు, ఇంకా వేరే ఏం అలా లేవు. ఇదేంటంటే మీరు ఒకసారి మ్యాట్రిక్స్ కోడింగ్ ఈ మధ్య చేసిన వీడియో ఒకటి ఉంది. ఆ మ్యాట్రిక్స్ కోడింగ్ చూడండి. మ్యాట్రిక్స్లో మనం ఏం చెప్పుకుంటాం అంటే రోస్ అండ్ కాలమ్స్ గురించి చెప్పుకున్నాము. రోస్ అంటే ఈ అడ్డు వరుసని రోస్ అంటారు, ఈ నిలువు వరుసని కాలమ్స్ అంటారు. ఒక నంబరు ఒక ఏబిసిడి ఆల్ఫాబెట్ యొక్క కోడ్ ఏమవుతుందంటే ముందేమో ఈ రోలో నంబరు ఫస్ట్ డిజిట్,
ఈ కాలంలో నెంబర్ సెకండ్ డిజిట్ అవుతుందని చెప్పుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అదే. ఇది 1 2 3 4 5 5 కాలమ్స్ ఇవి. ఇటు 5 రోస్ ఉన్నాయి. ఈ ఇక్కడ ఇచ్చినవి వాటి నంబర్సే. ఇక్కడ చూడండి 12 అంటే 1వ రోలో 2వ కాలం, రో 1 2వ కాలం. 24 చూడండి 2వ రోలో 4వ కాలం, 3వ రోలో 3వ కాలం, 4వ రోలో 1వ కాలం. ఇక్కడ ఇది 5వ రోలో 2వ కాలం 52. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడిగాడు. ఇది ఎన్నో రోలో ఉంది? 4వ రోలో ఉంది కాబట్టి ఫస్ట్ డిజిట్ 4 అవుతుంది. కాలం ఎందులో ఉంది? 5లో ఉంది కాబట్టి కాలం నెంబర్ 5 అవుతుంది అనమాట. 45 అనేది ఇక్కడ రావాల్సిన నెంబర్ అవుతుంది అనమాట. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. వీటి మధ్య ఏ సంబంధాలు ఉన్నాయని తెలియటం కోసమే ఈ వీడియో. 9వ చూడండి, ఇక్కడ ఒక గ్రిడ్ ఉంది 4x4 స్క్వేర్. దాంట్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ చివరిన క్వశ్చన్ మార్క్ ఉంది. చూసినట్లయితే ఇక్కడ 8 2 3 65 ఉంది. 9 5 4 49. కింద వరుసలో పెద్ద నెంబర్లు ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఈ నిలువు వరుసలో ప్యాటర్నే చూసుకుంటాం అనమాట. అదొకటి హింట్ మీకు. ఈ కింద పెద్దగా ఉన్నప్పుడు ఇలాగే చూసుకుంటాం. వీటి మధ్య సంబంధం ఉందన్నమాట. అంటే ఈ పెద్ద సంఖ్య అనేది ఈ పైన ఉన్న చిన్న సంఖ్యల నుంచే వచ్చి ఉంటుంది ఖచ్చితంగా అనేది ఆలోచన. ఇక్కడ 65 ఉంది. 8 2 3 65 ఎలా వస్తుంది? 65 అంటే 64కి దగ్గరగా ఉంది కాబట్టి 8 స్క్వేర్ అనుకుంటాం కదా మనం. 8 స్క్వేర్ ప్లస్ 1 ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండింటి భేదం కలిపారేమో అనుకుందాం. అనుకుంటే ఇక్కడ 9 స్క్వేర్ అంటే 81, కానీ ఇక్కడ 49 ఉంది కాబట్టి అది కాదు సంబంధం. చాలా సింపుల్. అసలు ఎట్లా ఆలోచించాలి, పిచ్చి పిచ్చిగా ఆలోచించాలన్నమాట. ఏది పడితే అది ఆలోచించాలి. ఇక్కడ 65 చూడండి, ఫస్ట్ నెంబర్ 6 అనేది ఈ రెండింటి డిఫరెన్స్. 8లో నుంచి 2 తీసివేస్తే 6. ఈ 5 ఏమో 2ని 3ని కలిపితే వచ్చేది. ఇదేమో మైనస్, ఇవి 2 ప్లస్. 8 - 2 6, 2 + 3 5. 9 - 5 ఏమో 4, 5 + 4 9. 6 - 1 5, 7 1 8. అదే ఇక్కడ కూడా ఫాలో అవుతాం. 7 - 3 ఇక్కడ మొదటి సంఖ్య వస్తుంది. 7 - 3 అంటే ఇక్కడ 4 వస్తుంది ఫస్ట్ నెంబరు, అంటే 10వ స్థానంలోది. 3 + 4 7. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సింది 47 అనమాట. చూడండి, అసలు ఏమన్నా ఆలోచించగలుగుతామా ఇలాంటివి? అసలు ఎలాంటి సంబంధం ఉంటుంది? లాజిక్ అంతే, లాజిక్గా ఆలోచించడం. 10వది ఇక్కడ చూడండి, సర్కిల్ ఉంది, బయటికి కొన్ని ఆరో మార్క్స్ ఉన్నాయి. ఈ ఆరో మార్క్ ఇలా ఇచ్చినప్పుడు దాదాపుగా మనకి ఇక్కడ సెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ సెక్టర్స్లో ఉన్న సంఖ్యకి బయట సంఖ్యకి సంబంధం ఉంటుంది అనమాట. సపోజ్ ఈ 10 చూద్దాం. ఈ 10 ఎలా వచ్చింది? ఈ 10 ఆరోని మనం వెనక్కి వెళ్ళామనుకోండి, ఇట్లా వచ్చింది. ఈ ఆరోకి ఇటు ఇటు ఏమున్నాయి చూడండి, 6 4, 6 + 4 10. ఈ రెండింటి మొత్తం ఇది. అట్లానే ఈ 17 ఉందనుకోండి, ఈ 17 ఈ ఆరో మనం లోపలికి వెళ్ళినట్లయితే దీనికి ఆపోజిట్ సెక్టర్స్ ఇవి. ఈ రెండు సెక్టర్స్ 9 + 8 17. తర్వాత ఈ రెండు సెక్టర్లో చూడండి, 1 + 7 8. ఈ రెండు సెక్టర్ల నుంచి బయటికి వెళ్ళిన ఆరోలో వీటి మొత్తం ఉందన్నమాట. అట్లానే ఇక్కడ ఈ సెక్టర్లో చూసుకున్నట్లయితే 9 3 12. ఈ ఆపోజిట్ ఇక్కడ ఉంది 12. మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ ఉంది క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ రావాలంటే మనం ఈ ఆరోని పట్టుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ దానికి ఆపోజిట్ సెక్టర్స్లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 8 6 ఉన్నాయి. 8 + 6 14. కాబట్టి ఇక్కడ రావాల్సింది మనకి ఈ క్వశ్చన్ మార్క్లో 14 రావాలి. దాదాపుగా ఇలాంటివి కొంచెం ఇట్లానే ఉంటాయి, లోపలికి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 10 అయిపోయిన తర్వాత 11. ఇక్కడ చూడండి, ఒక గ్రిడ్ లాంటిది ఇచ్చి ఈ ఖాళీలో ఏమి వస్తాయని అడిగాడు. ఇక్కడ మనకి ఆన్సర్స్ కూడా ఇలాగే ఉంటాయి. 4 ఆన్సర్స్ ఉంటాయి, మనం చూస్ చేసుకోవాలి. నేను ఇవ్వలేదు ఆన్సర్స్, చాలా పెద్దది అవుతుంది. 6 3 9 12. చూడగానే 6 3 9 అనగానే మనకి 6 3 9 అనేది అర్థం అవుతూనే ఉంది. ఇక్కడ 6 + 3 9. ఈ 12 ఎలా వచ్చింది? 3 + 9 12. మొదటి 2 అంకెల మొత్తం ఇది. 6 + 3 9, 3 + 9 12. ఇక్కడ కూడా అదే ఫాలో అవుద్ది దాదాపుగా. 2 + 5 7 అవుతుంది. తర్వాత 7 + 5 12. 8 + 8 16. 8 + 16 24. సరిపోయింది కదా. 10 + 13 23. 13 + 23 36. సరిపోయింది. సో ఈ గ్రిడ్లో మనకి రావాల్సింది ఏంటంటే ఇక్కడ 12 7 16 23. ఇది చెక్ చేసుకున్న తర్వాత మనం ఆన్సర్ని చూస్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈజీగా. ఇది 11. నెక్స్ట్ 12 చూడండి, ఇక్కడ కూడా డబ్బాలు ఉన్నాయి, బాక్సెస్ 3 3 3. ఇక్కడ కూడా కిందనే పెద్దగా ఉన్నాయి, ఇక్కడ కూడా పెద్దగా ఉన్నాయి. తర్వాత 6 2 12, 12 2 24 అనుకుందాం. 8 3 8 అట్లా 8 5 40. ఇక్కడ అట్లా లేదు, 34 వచ్చింది. 7 మల్టిపుల్ కాదు 34 అనేది, కాబట్టి ఈ సంబంధం పనికిరాదు.
ఇక్కడ ఇక్కడ ఏం సంబంధం ఉందంటే చూడండి 24, 12 ఈ రెండు కూడా అనుకోండి 24 + 12 36 అవుతుంది. 36 అనగానే మనకి 6 స్క్వేర్ విలువ ఈ రెండింటి మొత్తానికి సమానం. అట్లాగే 24, 40, 64. 64 అనేది 8 స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేస్తే ఈ రెండింటి మొత్తం వస్తుంది అనమాట. ఇది ప్లస్ ఇది దీని స్క్వేర్, ఇది ప్లస్ ఇది దీని స్క్వేర్. అట్లాగే ఇది కూడా అవుతుంది. ఇక్కడ దీని స్క్వేర్ రావాలి. 7 స్క్వేర్ అంటే ఎంత మనకి 49 అని తెలుసు. అంటే ఈ రెండింటి మొత్తం 49 కావాలి. 49లో ఆల్రెడీ 34 ఉంది. ఇంకా 49 కావాలంటే ఎంత కావాలి మనకి 15 కలిపితే 49 అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేది మనకి 15. ఇలాంటి సంబంధం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కూడితే దీని స్క్వేర్ అవుతుందా, అట్లాగే ఇది కిందకైనా ఇచ్చి ఉండొచ్చు. ఎట్లా ఇచ్చినా కొన్ని ఆలోచనలన్నీ మనం మైండ్లో పెట్టుకుని ఉన్నట్లయితే మనకు ఆ పజిల్ సాల్వ్ చేయడానికి ఏ ఆలోచన అయినా ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 13ది. ఇక్కడ ఒక ఆక్టాగాన్ ఉంది. 8 అష్టభుజి అంటాం కదా, వాటి నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆపోజిట్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ 8 ఉంది, 8కి ఆపోజిట్ 40 ఉంది. అట్లాగే ఇక్కడ 9 ఉంది, 9కి ఆపోజిట్ 45 ఉంది. ఇక్కడ మనకు ఒక సంబంధం తెలుస్తుంది. 8కి 40కి సంబంధం ఏంది? 8, 5, 40. అట్లాగే 9కి 45కి ఏంటి రిలేషను? 9, 5, 45 అంటే ఇంటూ 5. ఇది ఇంటూ 5. ఇక్కడ 13 ఉంది, 13కి ఆపోజిట్ 65 ఉంది. 13, 5, 65 అంటే ఈ చిన్న సంఖ్యల్ని మల్టిప్లైడ్ బై 5 అయితే వేస్తే ఇక్కడ ఇది మన అడిగారు కాబట్టి దీనికి ఇక్కడ 12 ఉంది కాబట్టి 12కి ఆపోజిట్ ఏమో రాదు, 12, 5, 60 ఇక్కడ ఆన్సర్ అవుతుంది అన్నమాట. అట్లాగే 14. ఇక్కడ చూడండి కొన్ని బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్లో కొన్ని పెద్ద సంఖ్యలు ఉన్నాయి, బ్రాకెట్ బయట చిన్న సంఖ్యలు ఉన్నాయి. ఈ లోపల సంఖ్య వీటి నుంచే వచ్చి ఉండాలి. ఎలా వచ్చింది ఆ రిలేషన్ మనం గమనించినట్లయితే చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 315 అనేది మనం ఏం చేసినా స్క్వేర్ చేసినా క్యూబ్ చేసినా రాదు. చాలా సింపుల్గా ఆలోచించినట్లయితే ఇక్కడ ఫస్ట్ నెంబర్ 3 ఉంది, తర్వాత 15 ఉంది. ఈ 3 అనేది 4కి దగ్గరగా ఉంది, 15 ఏమో 16కి దగ్గరగా ఉంది. ఇక్కడ 4 అనగానే మనకి 2 స్క్వేర్ అనేది అర్థం అవుతుంది. ఈ 2 స్క్వేర్ చేసి 2ని స్క్వేర్ చేసి ఒకటి తగ్గించారు. ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16, ఒకటి తగ్గిస్తే 15 అయింది. ఈ బయట సంఖ్యని స్క్వేర్ చేసి ఒకటి తగ్గించి ఇటు, దీన్ని ఒకటి తగ్గించి ఇటు పక్కన రాసినట్టుగా అనిపిస్తుంది. అన్నిటికీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. 5 స్క్వేర్ చేస్తే 25, 25 కన్నా ఒకటి తగ్గిస్తే 24. 3 స్క్వేర్ అంటే 9, 9కి ఒకటి తగ్గిస్తే 8, -1 అనమాట ఒకటి తగ్గించడం అంటే. 8 స్క్వేర్ అంటే 64, 64 - 1 63. ఇక్కడ 6 ఉంది, 6 స్క్వేర్ అంటే 36, 36 - 1 35. అదే రిలేషన్ ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ 7 ఉంది కాబట్టి 7 స్క్వేర్ అంటే 49 మనకి, 49లోంచి ఒకటి తీసేస్తే 48. ఇక్కడ 9 ఉంది, 9 స్క్వేర్ అంటే 81, 81లోంచి 1 తీసేస్తే 80. ఇక్కడ వచ్చే సంఖ్య ఇది అవుతుంది అనమాట, 48, 80. ఇట్లా ఆలోచించాలి. ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు ఏమైనా సంబంధం ఉందా వాటికి అనేది. నెక్స్ట్ 15th ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒక పాలిగాన్ ఉంది, బహుభుజి ఇలాంటివి, లోపల నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆపోజిట్ నెంబర్స్ చూసుకోవాలి. ఇలాంటివి ఉన్నప్పుడు సెక్టర్స్లో ఆపోజిట్ నెంబర్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 5 ఉంది, 5కి ఎదురుగా 29 ఉంది. అట్లే 3 తీసుకుంటే 3కి ఎదురుగా 13 ఉంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. 8కి ఎదురుగా 68 ఉంది. 7కి ఎదురుగా క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? 3, 7, 5, 8, 6. 6కి ఎదురుగా 40 ఉంది. ఎలా వచ్చినాయి? 6 అనగానే 6 స్క్వేర్ అనుకోండి, 6 6 36, 36 కన్నా 4 ఎక్కువ ఉంది. అంటే ఈ 40 ఏంటి 6 స్క్వేర్ + 4గా ఉంది అనుకుందాం. అట్లా ఇది కూడా ఉందని చూద్దాం. 8 స్క్వేర్ అంటే 8 8 64, 64 కన్నా 4 ఎక్కువ ఉంది. అంటే ఇది 8 స్క్వేర్ + 4గా ఉంది. ఇది 6 ఏమో 6 స్క్వేర్ + 4 ఉంది, 6 ఆపోజిట్. ఇది 8 స్క్వేర్ + 4. ఇది 3 స్క్వేర్ అంటే 9 + 4 వేస్తే 3 స్క్వేర్ + 4గానే ఉంది. ఇది కూడా 29 అంటే 5 స్క్వేర్ అంటే 5 5 25 + 4 అంటే చిన్న సంఖ్యలన్నిటికీ స్క్వేర్ చేసి 4 కలిపారనమాట. దీనికి కూడా అంతే అవుతుంది. 7 అంటే 7 స్క్వేర్ 49, 49 + 4 ఎంత 53. కాబట్టి ఇక్కడ 53 అవుతుంది అన్నమాట. సింపుల్గా 3 ప్రాబ్లమ్స్ చూసి ఆపేద్దాము. 16 చూడండి. ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, అందులో 3 కాలమ్స్ 4 రోస్ ఉన్నాయి. 4 71 3, 5 91 4, 2 84 6, 7 క్వశ్చన్ మార్క్ 1 ఉంది. మధ్యలో పెద్ద సంఖ్యలు ఉన్నాయి కాబట్టి అలా ఉన్నప్పుడు మనం అటు ఇటు ఉన్న చిన్న సంఖ్యల నుంచి ఆ పెద్ద సంఖ్య వచ్చిందని ఆలోచించాలి.
71 అనేది 4 3 నుంచి అలా వచ్చింది. కొంచెం ఆలోచించినట్లయితే మనకి 7 అనేది ఎట్లా వస్తుందో తెలుస్తుంది. 4 + 3 7, 4 - 3 1. ఈ రెండింటిని కూడితే వచ్చేది 10ల స్థానంలో ఉంది. ఈ రెండింటిని తీసివేస్తే భేదం 1ల స్థానంలో ఉందన్నమాట. అన్నిటికీ అలా వర్తిస్తుందని చూద్దాం. 5 + 4 9, 5 - 4 1, 2 + 6 8, 6 - 2 4. అట్లాగే ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ మార్క్లో కూడా మనకు అదే వస్తుంది. ఈ రెండింటి మొత్తం 10ల స్థానంలో వస్తుంది. 7 1 8, 7 - 1 అంటే 6, 86 అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేది. ఇక్కడ చూడండి ఒక ముగ్గులాగా ఉన్నాయి. ఇందులో ఆపోజిట్ వాటి మధ్య సంబంధం ఉంటుంది ఖచ్చితంగా. 63 17, 94 14. 63 17 ప్లస్ చేసామనుకోండి, 63 17 80. 94 14 అంటే 80 రావాలంటే 94లోంచి 14 తీసివేసినా 80. అంటే ఈ అడ్డు వరుసలో కూడితే ఎంత వస్తుందో ఈ నిలువు వరుసలో వాటి మధ్య తేడా కూడా అంతే ఉంది. ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ చూద్దాం. 26 44 ఎంత? 60 70. 26 + 44 70. 94లోంచి 24 తీసేసిన 70. కాబట్టి ఇవి రెండు కూడా కూడితే ఎంత వస్తుందో ఈ రెండు తీసివేసినా అంతే రావాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడిగాడు కాబట్టి ఇక్కడ 26 + 16 ఎంత? 42. ఇక్కడ 63 ఉంది. 63లోంచి ఎంత తీసివేస్తే 42 వస్తుంది? -63 చేసినట్లయితే మనకి 21. ఇక్కడ 21 రాస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 63కి 21కి భేదం కూడా 42 అవుతుంది అనమాట. ఇట్లా తెలుసుకోవచ్చు. దీన్ని ఆపోజిట్ ఆలోచించాలి ఇట్లా ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 3 శీర్షాల దగ్గర నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ 81 64 49 ఉన్నాయి. ముందుగా మొత్తం గమనించినట్లయితే అవి స్క్వేర్ నంబర్స్, అంటే వర్గ సంఖ్యలు. ఇది 9 స్క్వేర్, ఇది 8 స్క్వేర్, ఇది 7 స్క్వేర్. 9 స్క్వేర్ ఉంది. ఇక్కడ 2 18. 9 స్క్వేర్ అంటే 9 2 18. 8 స్క్వేర్లో 8 4 32. 7 స్క్వేర్లో 7 6 42. ఇక్కడ వచ్చేది 42. ఇట్లా లాజికల్గా ఆలోచించడమే, దానికి ప్రత్యేకమైన రూల్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు కొన్ని లాజిక్స్ అర్థమవుతాయి. అవి అర్థమైనప్పుడు వాటన్నిటిని మైండ్లో పెట్టుకొని వచ్చే కొత్త ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మీకు ఈజీ అవుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.